ఇస్తేనే మనకి ఇస్తారేంటి? అందరూ చదివితేనే మనకి వస్తాయండి. ఇప్పుడు యూపీఎస్సీ అనేది అర్హతతో కోరుకుందరా ప్రజలను రక్షించేది. అలా ఏమున్నదన్న అర్హత అంటే ఇప్పుడు రైతు పండిస్తున్నాడు, అర్హత ఉంటే రైతు తినాలి కదా, మనకెందుకు అమ్ముతున్నాడు? ధాన్యం డబ్బుల కోసం మళ్ళీ రొటీన్, మళ్ళీ ఇదొక సర్కిల్ లాగా మళ్ళీ డబ్బులు రావాలి, మళ్ళీ పంట పండియాలి, మళ్ళీ ఎరువులు కొనాలి, ధాన్యం వేయాలి. అదే కదా సర్కిల్, ఇదే కదా. ఇప్పుడు మనం కూడా అంతే, జాబ్ ఏంటి, డబ్బులు ఇచ్చి కొంటాం, వాళ్ళ డబ్బులు ముడుతున్నాయి కదా, గవర్నమెంట్ డబ్బులు వెళ్తున్నాయి కదా. గవర్నమెంట్ కి ఎందుకు వెళ్తాయి? వాళ్ళు కొంటారు, వాళ్ళు ఆ డబ్బులు ఇంట్లో బీరువా దాచుకుంటారు, అవి బంగారమో లేకపోతే ఇల్లు పత్రం కొంటారు. గవర్నమెంట్ డబ్బున్నోడికి జాబ్ ఇవ్వమని, అర్హత ఉన్నోడికి జాబ్ ఇవ్వమంది. ఆ అర్హతని లేకపోయినా కొనుక్కుంటారు వాళ్ళు, అర్హత కొనుక్కుంటారు. అవును, ఇప్పుడు నేను ఇప్పుడు ధాన్యం పండిగల లేదా టమాటాలు పండి, నీ కూరగాయలు ముచ్చట కాదురా. నేను పండియలేను, నా వల్ల అవ్వదు, నేను దొంగలేను, నాకు ఎండలో నిలబడలేను, నా వల్ల అవ్వదు, అర్హత లేదంట, నాకు తినే అర్హత లేదు.